హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ అండ్ టు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పాలిటీ ఎంసీక్యూస్ సిరీస్. ఈరోజు కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ టాపిక్ని చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఫర్ ద అసోసియేషన్ ఆఫ్ ఇండియన్స్ విత్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఆఫ్ ద వైస్రాయ్ అండ్ గవర్నర్స్. స్టేట్మెంట్ నెంబర్ 2, ఇట్ ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఫర్ ముస్లిమ్స్. స్టేట్మెంట్ నెంబర్ 3, ఇట్ అలౌడ్ ద ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ టు హ్యావ్ నాన్ అఫీషియల్ మెజారిటీ. స్టేట్మెంట్ ఏమనిచ్చారు? స్టేట్మెంట్స్ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కింద క్వశ్చన్ ఏమిచ్చారు? ద అబోవ్ మెన్షన్ ప్రొవిజన్స్ బిలాంగ్ టు విచ్ ఆఫ్ ద బిలో మెన్షన్ యాక్ట్. ఈ ప్రొవిజన్స్ అనేవి ఏ యాక్ట్కి సంబంధించినవని అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ మనకు అందరికీ తెలుసు కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఫర్ ముస్లిమ్స్ అనగానే మనకి గుర్తొచ్చేది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909 యాక్ట్లో కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది తీసుకురావడం జరిగింది. కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటే ఒక సపరేట్ ఎలక్టోరేట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏ విధంగా వర్క్ చేస్తుంది? నార్మల్గా ఒక జనరల్ అసెంబ్లీ సీట్ అయితే ఒక క్యాండిడేట్ నిలబడతారు. ఆ క్యాండిడేట్కి అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఓటింగ్ అనేది వేయడం జరుగుతూ ఉంటుంది. కానీ సపరేట్ ఎలక్టోరల్ ఏ జరుగుతుంది? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం క్యాండిడేట్ ఎలక్షన్లో నిలబడతారు. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ముస్లిమ్స్ మాత్రమే తన కోసం ఓటింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారెవరు కూడా ఆ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయడం అంటూ జరగదు. అదేవిధంగా ఆంగ్లో ఇండియన్ నిలబడ్డారనుకోండి, ఓన్లీ ఫర్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి మాత్రమే ఎలక్షన్ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది కమ్యూనల్ రిప్రజెంటేషన్ గురించి, రైట్? ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. అదేవిధంగా మనకు తెలుసు ఇట్ అలౌడ్ ఫర్ ద ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ టు హ్యావ్ నాన్ అఫీషియల్ మెజారిటీస్. నెంబర్స్ని ఇంక్రీజ్ చేసింది కన్సిడరబుల్గా సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో, అదేవిధంగా ప్రొవిన్షియల్ అసెంబ్లీలో నెంబర్స్ని ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. మెంబర్స్ ఏ విధంగా ఉంటారు అసెంబ్లీలో? 2, సెంట్రల్లో అయినా స్టేట్లో అయినా. స్టేట్ అని అంటే ఇక్కడ ప్రొవిన్షియల్ అసెంబ్లీలో ఫస్ట్ వచ్చేసి అఫీషియల్స్ ఉంటారు, సెకండ్ వచ్చేసి నాన్ అఫీషియల్స్ అనేవారు ఉంటారు. ఈ నాన్ అఫీషియల్స్లో మళ్ళీ ఎలక్టెడ్, నామినేటెడ్, రైట్? ఎలక్టెడ్లో మళ్ళీ డైరెక్ట్లీ ఎలక్టెడ్, ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్. సో ఫర్ ద ఫస్ట్ టైం నాన్ అఫీషియల్ మెజారిటీని ఎక్కువగా తీసుకొచ్చారు ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్స్. గుర్తుపెట్టుకోండి, ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో మాత్రమే ఈ నాన్ అఫీషియల్ మెజారిటీ రావడం జరిగింది. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈ అఫీషియల్స్ మెజారిటీనే ఎక్కువగా ఉండింది. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అఫీషియల్ మెజారిటీ ఎక్కువగా ఉంది. స్టేట్ లెజిస్లేటివ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కౌన్సిల్స్లో ఈ నాన్ అఫీషియల్ మెజారిటీ అనేది పెరగడం జరిగింది, రైట్? సో ఇది. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? ముఖ్యమైన పాయింట్స్ ఇందులో. అదేవిధంగా ఫస్ట్ టైం ఒక ఇండియన్ని వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ టైం ఒక ఇండియన్ని వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోకి తీసుకున్నారు. ఎవరు? ఆ క్యాండిడేట్ వచ్చేసి ఎస్పీ సిన్హా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా గారిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోకి తీసుకోవడం అనేది జరిగింది. ఏ విధంగా తీసుకున్నారు? లా మెంబర్గా తీసుకోవడం జరిగింది. కమ్యూనల్ ఎలక్టోరేట్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. లా మెంబర్గా తీసుకోవడం జరిగింది, రైట్? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. అనదర్ క్వశ్చన్. ద యాక్ట్ క్రియేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ అథారిటీ ఓవర్ ద ఎంటైర్ టెరిటోరియల్ ఏరియా పొసెస్డ్ బై ద బ్రిటిష్ ఇన్ ఇండియా. యాక్ట్ గురించి అడుగుతున్నారు. ఏ యాక్ట్ రిలేటెడ్ అనేది అడుగుతున్నారు. ఇక్కడ ఏమడుగుతున్నారు? ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ అథారిటీ ఓవర్ ద ఎంటైర్ టెరిటోరియల్ ఏరియా పొసెస్డ్ బై ద బ్రిటిష్ ఇన్ ఇండియా, రైట్? సో ఆప్షన్స్ వచ్చేసి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833, యాక్ట్ ఆఫ్ 1891, అనదర్ వన్ ఈస్ యాక్ట్ ఆఫ్ 1909, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. వీటిలో రైట్ ఆప్షన్ వచ్చేసి ఏ, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833, రైట్? సో ఇది వచ్చేసి ఫైనల్ స్టెప్ ఇన్ ద సెంట్రలైజేషన్ ప్రాసెస్. అప్పటి వరకు బ్రిటిష్ ఎప్పుడైతే కాంకర్ చేసుకున్నారో బాటే ఆఫ్ ప్లాసీ, బాటే ఆఫ్ బ్లక్సర్ తర్వాత సెంట్రలైజేషన్ ఇంట్రడ్యూస్ చేస్తూ రావడం జరిగింది. 1773 నుంచి స్టార్ట్ అయింది. 1833లో కల్మినేషన్కి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని ఏమని డిజిగ్నేట్ చేశారు? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. హూ వాజ్ ద పర్సన్? లార్డ్ విలియం బెంటిక్ వాజ్ ద పర్సన్, రైట్? సో అన్ని పవర్స్ని తనకే ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సివిల్ పవర్స్, మిలిటరీ పవర్స్, అన్ని పవర్స్ అనేవి తనకే ఇవ్వడం అనేది జరుగుతుంది. కంప్లీట్గా సెంట్రలైజేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గవర్నర్స్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్ వారి దగ్గర నుండి లెజిస్లేటివ్ పవర్స్ని కూడా తీసివేయడం జరుగుతూ ఉంటుంది. ఈ లెజిస్లేటివ్ పవర్స్ని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం అనేది జరిగింది, రైట్? అలాంగ్ విత్ దిస్ ఇంకొక ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏం జరిగింది? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క
పవర్స్ని తగ్గించడం జరిగింది. కంప్లీట్గా అడ్మినిస్ట్రేటివ్ బాడీగానే ట్రీట్ చేయడం అనేది జరిగింది. కమర్షియల్ యాక్టివిటీస్ అనేది కంప్లీట్గా తీసేయడం జరిగింది. ఇంతకుముందుకు టీ అనేది ఉండేది, ట్రేడింగ్ ఉండేది. అదేవిధంగా చైనాతో కూడా ట్రేడింగ్ యాక్టివిటీస్ ఇవి ఉండేవి, కానీ వాటిని కూడా కంప్లీట్గా తీసివేయడం జరిగింది. అదేవిధంగా ఇట్ ప్రొవైడెడ్ దట్ కంపెనీ టెరిటరీస్ ఇన్ ఇండియా వర్ హెల్డ్ విత్ ఇన్ ట్రస్ట్ ఫర్ హిస్ మెజెస్టీ, హిస్ హెయిర్స్ అండ్ హిస్ సక్సెసర్స్. సో ఏదైతే అక్కడ క్రౌన్ ఉంటుందో, క్రౌన్ యొక్క సక్సెసర్ కోసం, క్రౌన్ యొక్క హెయిర్స్ కోసం మాత్రమే ఈ టెరిటరీస్ అన్ని కంప్లీట్గా కంపెనీ హోల్డ్ చేస్తూ ఉందని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ అబౌట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. అనదర్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. బిగినింగ్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ ఇన్ ఇండియా కెన్ బి ట్రేస్ బ్యాక్ టు ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861. సెకండ్ స్టేట్మెంట్, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 రికమెండెడ్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ మెకాలే కమిటీ ఆన్ ఇండియన్ సివిల్ సర్వీస్. థర్డ్ స్టేట్మెంట్, Charter Act of 1833 deprived the Governor of Bombay and Madras of their legislative powers, and the Governor General of India was given exclusive legislative powers for the entire British India. Right? So, what is the right option? Right option వచ్చేసి ఆప్షన్ సి. ఆప్షన్ సి is the right option. ఎందుకు? ఫస్ట్ వచ్చేసి బిగినింగ్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ ఇన్ ఇండియా కెన్ బి ట్రేస్ బ్యాక్ టు 1861 అని అడుగుతున్నారు. వాట్ ఇస్ ద యాక్ట్ that is responsible? Charter Act of 1853. 1853లో for the first time legislative and executive activities or works, duties of the governor council was bifurcated. గవర్నర్ యొక్క ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ యాక్టివిటీస్ని డివైడ్ చేయడం అనేది జరిగింది. ఏ యాక్ట్లో? 1853 యాక్ట్లో ఇది తీసుకురావడం జరిగింది. రైట్. సో పార్లమెంటరీ సిస్టమ్ అని ఎందుకు అంటున్నాం? పార్లమెంటరీ సిస్టమ్ యొక్క మెయిన్ ఫీచర్ ఏంటి? లెజిస్లేటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద లాస్ని లెజిస్లేటివ్ ఎనాక్ట్ చేయాలి, ఎగ్జిక్యూటివ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. సో దిస్ ఈస్ అ మెయిన్ ఫీచర్. దానికోసం ఏంటి? ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేటివ్ నుండి సపరేట్ అవుతూ ఉండాలి. సో ఫర్ ద ఫస్ట్ టైం వెన్ ఇట్ వాజ్ సపరేటెడ్ కంప్లీట్లీ, ఇట్ వాజ్ ఇన్ 1853. 1853లో దీన్ని తీసుకురావడం జరిగింది. గవర్నర్స్ కౌన్సిల్స్కి ఎస్టాబ్లిష్ చేసేసి ఒక 6 మెంబర్స్ని లెజిస్లేటివ్ కౌన్సిలర్ లాగా గుర్తించడం జరిగింది. ఎంతమంది యాడ్ చేశారు? 6 మెంబర్స్ యాడ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 రికమెండెడ్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ మెకాలే కమిటీ ఆన్ ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఇది 1853. ఇక్కడ కూడా 1853లో రికమెండ్ చేయడం అనేది జరిగింది. 1853లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ మీద. ఎందుకు? అప్పటికే కంప్లీట్గా 1833లో మనం చూసాము. 1833లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కమర్షియల్ బాడీగా క్లోజ్ అయిపోయింది. కంప్లీట్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మారిపోయింది. అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మారిపోయినప్పుడు గవర్నమెంట్ తరపున ఇండియన్ సివిల్ సర్వీసెస్ అవసరమయ్యారు. ఇండియన్ సివిల్ సర్వీసెస్ రాసేసి అక్కడ ఆఫీసర్స్ అనే వారిని రిక్రూట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇందులోనే 1833లోనే ఆ ప్రొవిజన్ని కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. కానీ అప్పటి వరకు ఎవరైతే వర్కర్స్ ఉన్నారో, కంపెనీ యొక్క వర్కర్స్ ఎవరైతే అసోసియేట్స్ ఉన్నారో వారు దీన్ని అపోజ్ చేయడం అనేది జరిగింది. మేమే సివిల్ సర్వెంట్స్లా యాక్ట్ చేస్తాము, మేమే వర్క్ చేస్తామని చెప్పడం ద్వారా సో ఈ ప్రపోజల్ని గవర్నమెంట్ అనేది, అప్పుడున్న గవర్నమెంట్ అనేది విత్డ్రా చేసుకుంది. కానీ 1853కి వచ్చేసరికి ఇట్ వాజ్ అడమెంట్ కంప్లీట్గా ఎట్లయినా సివిల్ సర్వీసెస్ని తీసుకురావాలి, ఇండియన్స్ కూడా ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. సో 1853లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. దో ఇట్ వాజ్ కాంటెంప్లేటెడ్ ఇన్ 1833. 1833లో కాంటెంప్లేట్ చేసినప్పటికీ అప్పుడు ఉన్న ప్రెషర్ వల్ల దాన్ని విత్డ్రా చేసుకోవడం అనేది జరిగింది. సో ఇట్ వాజ్ ఆల్సో రాంగ్. రైట్. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద యాక్ట్స్ passed by the British Parliament introduced an open competition system of selection and recruitment of civil servants in India before independence and a separate legislative wing for the Governor General. What is the answer? Answer వచ్చేసి ఇందాకే చూసాము, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. సో కంప్లీట్గా గవర్నర్ జనరల్కి లెజిస్లేటివ్ వింగ్ని కూడా తయారు చేయడం అనేది జరిగింది. 6 మెంబర్స్ని తీసుకురావడం జరిగింది. 6 మెంబర్స్ లెజిస్లేటివ్ వింగ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓపెన్ కాంపిటీషన్ తీసుకురావడం సివిల్ సర్వీసెస్కి కూడా ఇప్పుడే జరిగింది. సో కంప్లీట్గా గవర్నర్ జనరల్ యొక్క లెజిస్లేటివ్ యాక్టివిటీస్ని సపరేట్ చేయడం అనేది జరిగింది. దీన్నే ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పిలవడం జరిగింది. ఇది ఒక మినీ పార్లమెంట్ లాగా వర్క్ చేస్తూ వచ్చింది. ఏదైతే బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ ఉందో ఆ బ్రిటిష్ పార్లమెంటరీ యొక్క ప్రొవిజన్స్ని, ఆ ప్రొసీజర్ని మాత్రమే ఫాలో అవ్వకుండా ఇది వర్కింగ్ అనేది
జరిగింది. రైట్. సో, కంప్లీట్‌గా ఒక లెజిస్లేటివ్ యాక్టివిటీ అనేది సెపరేట్ యాక్షన్‌గా, సెపరేట్ వర్క్‌గా, ఫంక్షన్‌గా డిక్లేర్ అనేది చేయడం అనేది జరిగింది. ఒక స్పెషల్ ప్రొసీజర్‌ని ఫాలో అవ్వడం అనేది జరిగింది. ఎంతమందిని యాడ్ చేశారు? 6 మెంబర్స్. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. 6 మెంబర్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ వర్ క్రియేటెడ్. రైట్. సో, అదేవిధంగా ఇండియన్‌కి ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ ద్వారా సెలక్షన్ అనేది తీసుకురావడం జరిగింది. ఇండియన్ సివిల్ సర్వెంట్ సిస్టమ్స్‌లోకి తీసుకురావడం జరిగింది. మెకాలే కమిటీ అనేది దీనికోసం అపాయింట్ చేయబడింది. అంతకుముందు వరకి మెకాలే ఏదైతే కమిటీ ఉందో అంతకుముందు అపాయింట్మెంట్ చేయనంత వరకు 1833లోనే దీన్ని తీసుకురావడం అనుకున్నారు. కానీ కంపెనీ యొక్క ప్రెషర్ వల్ల దీన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ లా కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ లార్డ్ మెకాలే బై ద యాక్ట్ అడుగుతున్నారు. ఏ యాక్ట్ కింద ఫస్ట్ లా కమిషన్ని ఎస్టాబ్లిష్ చేశారు? అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ లార్డ్ మెకాలే అని అడగడం జరుగుతుంది. సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ సి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఆప్షన్ బి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833, ఆప్షన్ సి లా కమిషన్ యాక్ట్ 1867, ఆప్షన్ డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. మనకు తెలుసు చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అనేది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా డిజిగ్నేట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా గవర్నర్ యొక్క కౌన్సిల్ని ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. 3 మెంబర్స్ టు 4 మెంబర్స్గా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఫోర్త్ మెంబర్ వచ్చేసి లా మెంబర్. సో ఫస్ట్ లా మెంబర్ ఎవరు? మన లార్డ్ మెకాలే వాజ్ ద ఫస్ట్ లా మెంబర్. తన చైర్మన్షిప్లోనే ఫస్ట్ లా కమిషన్ని కూడా అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఇది 1834లో జరిగింది. 1833లో యాక్ట్ రావడం జరిగింది. 1834లో ఈ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. రైట్. సో అదేవిధంగా తర్వాత లా కమిషన్స్ ఎప్పుడు వచ్చాయి? 1851లో ఒక లా కమిషన్ రావడం జరిగింది. 1851లో ఒక లా కమిషన్ రావడం జరిగింది. 1853లో ఒక లా కమిషన్ రావడం జరిగింది. 1861లో ఇంకొకటి. అనదర్ వన్ ఈస్ 1879లో ఇంకొక లా కమిషన్ అనేది రావడం జరిగింది. సో ఇలా లా కమిషన్స్ అనేవి రావడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ లా కమిషన్ 1955లో రావడం జరిగింది. 1955లో ఫస్ట్ లా కమిషన్ అనేది రావడం జరిగింది. ఎవరు చైర్మన్ వచ్చేసి ఎంసీ సెటిల్వర్డ్ వాజ్ ద చైర్పర్సన్. తనెవరు? అప్పటి ఇండియా యొక్క అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా యాజ్ ఇట్స్ చైర్మన్. రైట్. సో ఆప్షన్ వచ్చేసి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 వాజ్ ద ఆన్సర్. సో అనదర్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 యాక్ట్ గురించి అడగడం జరుగుతుంది క్వశ్చన్స్. స్టేట్మెంట్ నెంబర్ 1, ఇట్ అబాలిష్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఇన్ ఇండియా. స్టేట్మెంట్ నెంబర్ 2, ఇట్ చేంజ్ ద ఎంటైర్ స్ట్రక్చర్ of government in India prevailing earlier. Statement number 3, as per the act, Indian government was to be supervised and controlled in England. So statement number 1 అనేది రైట్. సో ఇట్ అబాలిష్ ద ఈస్ట్ ఇండియా రూల్ని కంప్లీట్గా అబాలిష్ చేసేసి క్రౌన్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. రెవెన్యూస్, టెరిటరీస్, ఎంటైర్ గవర్నమెంట్ అనేది కూడా క్రౌన్కే ఇవ్వడం అనేది జరిగింది. యాక్చువల్లీ 1858 యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు ఈ టైంలో? ఎవ్రీ 20 yearsకి రావాలి కదా. 33లో రావడం జరుగుతుంది, 53లోనే రావడం జరుగుతుంది. కానీ 58లో ఇంకొక యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు? బికాస్ ఆఫ్ ద రివాల్ట్ ఏదైతే 1857లో జరిగిందో ఆ రివాల్ట్ గురించి అడ్రస్ చేయడానికి, కన్సర్న్స్ని అడ్రస్ చేయడానికి 1858 యాక్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే గవర్నమెంట్ స్ట్రక్చర్ ఉందో గవర్నమెంట్ స్ట్రక్చర్ని కంప్లీట్గా చేంజ్ చేయలేదు, ఎంటైర్ గవర్నమెంట్ స్ట్రక్చర్ని చేంజ్ చేయలేదు. అప్పటి వరకు లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ పర్స్పెక్టివ్లో అడ్మినిస్ట్రేటివ్ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయడం జరిగింది. సో స్టేట్మెంట్ నెంబర్ 2 అనేది కంప్లీట్గా రాంగ్. దీన్ని గుడ్ గవర్నమెంట్ యాక్ట్ అని కూడా పిలవడం జరిగింది. ఇందులో భాగంగా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్గా డిజిగ్నేట్ చేయడం జరిగింది. అండ్ హీ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్ యొక్క రిప్రజెంటేటివ్గా తనని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా అప్పటి వరకు ఉన్న డబుల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, డబుల్ గవర్నమెంట్ అంటే ఏ విధంగా ఉంది? ఒకటి వచ్చేసి బోర్డ్ ఆఫ్ కంట్రోల్గా ఉంది, అదేవిధంగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది పొలిటికల్ అఫైర్స్ని చూసుకుంటూ ఉంది, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది కమర్షియల్ అఫైర్స్ని చూసుకుంటూ ఉంది. సో ఈ సిస్టమ్ని ఎంటైర్గా క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. దీని బదులు ఆఫీస్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తను ఎవరు? బ్రిటిష్ క్యాబినెట్లో ఒక మెంబర్. సో అల్టిమేట్గా తను ఒక బ్రిటిష్ పార్లమెంట్కి అకౌంటబుల్గా ఉండేవారు. తనకి కౌన్సిల్ని కూడా ఇవ్వడం జరిగింది, 15 members కౌన్సిల్ని ఇవ్వడం జరిగింది. ఈ కౌన్సిల్ అనేది జస్ట్ అడ్వైజరీ మాత్రమే. తన కౌన్సిల్ యొక్క డిసిషన్స్ అనేవి తన మీద బైండింగ్ కావు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మీద బైండింగ్ కావు. మళ్ళీ ఈ కౌన్సిల్కి చైర్మన్ ఎవరు అంటే కూడా సెక్రటరీ ఆఫ్ స్టేటే ఈ కౌన్సిల్కి చైర్మన్. అండ్
కౌన్సిల్ యొక్క డిసిషన్స్ అనేవి ఓన్లీ అడ్వైజరీ ఇన్ నేచర్, తన మీద బైండింగ్ అనేవి ఏవి ఉండవు. సో కంప్లీట్గా యాజ్ పర్ ద యాక్ట్ ఇండియన్ గవర్నమెంట్ వాస్ టు బి సూపర్వైజ్డ్ అండ్ కంట్రోల్డ్ ఇన్ ఇంగ్లాండ్. కరెక్టే కదా స్టేట్మెంట్ అనేది, రైట్. సో రైట్ ఆన్సర్ వచ్చేసి సి, ఓన్లీ 1 and 3. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డిరైవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935? 1935 యాక్ట్ నుండి ఏవి తీసుకోలేదు అని అడుగుతున్నారు. కాంకరెంట్ లిస్ట్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అని అడుగుతున్నారు. మనకు తెలుసు ఆఫీస్ ఆఫ్ గవర్నర్ని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండే తీసుకురావడం జరిగింది. ఈవెన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ని కూడా ఇక్కడ నుండే తీసుకున్నాం. ఈవెన్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కూడా ఇక్కడ నుండే తీసుకోవడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి కాంకరెంట్ లిస్ట్. కాంకరెంట్ లిస్ట్ని ఎక్కడ నుండి తీసుకున్నాం మరి? కాంకరెంట్ లిస్ట్ని టాపిక్ని, కాంకరెంట్ లిస్ట్ని ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం జరిగింది. ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుండి బారో చేసుకోవడం జరిగింది. ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుండి ఇంకేమైనా తీసుకున్నామా? కాంకరెంట్ లిస్ట్ మాత్రమే కాకుండా ట్రేడ్ అండ్ కామర్స్ అనేది ఏ విధంగా జరగాలి, ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ అనేది ఏ విధంగా జరగాలి అనేది కూడా ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద టూ హౌసెస్, దీన్ని కూడా మనం ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ నుండి బారో చేసుకోవడం జరిగింది. సో ఆఫీస్ ఆఫ్ గవర్నర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అండ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అలాంగ్ విత్ ద ఫెడరల్ స్ట్రక్చర్, ఏదైతే గవర్నెన్స్ స్ట్రక్చర్ ఉందో ఎంటైర్ గవర్నెన్స్ స్ట్రక్చర్ని కూడా మనం 1935 యాక్ట్ నుండే బారో చేసుకోవడం జరిగింది. రైట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది రావచ్చు. 8th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. 1773 యాక్ట్ గురించి అడగడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ నెంబర్ 1, ఫస్ట్ స్టెప్ ఇన్ ద డైరెక్షన్ టు రెగ్యులేట్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అఫైర్స్. ఈస్ట్ ఇండియా కంపెనీ అఫైర్స్ని రెగ్యులేట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ అని అడుగుతున్నారు. సో సెకండ్ వన్, ఫస్ట్ స్టెప్, ద పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ వాస్ రికగ్నైజ్డ్. థర్డ్ స్టేట్మెంట్, ఇట్ డీసెంట్రలైజ్ ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. రైట్. సో 1773 యాక్ట్ అనేది బాటిల్ ఆఫ్ బక్సర్, బాటిల్ ఆఫ్ పాసీ తర్వాత తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఇట్ వాజ్ అ ఫస్ట్ స్టెప్ ఇన్ ద డైరెక్షన్ టు రెగ్యులేట్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అఫైర్స్ ఇన్ ఇండియా. అంతకుముందు వరకు నార్మల్గా లోకల్గా యాక్ట్స్ అనేవి ఉండేవి, కానీ ఒక రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 తీసుకొచ్చి కంప్లీట్గా ఒక రెగ్యులేషన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కంట్రోల్ అనేది, కంప్లీట్ కంట్రోల్ అనేది తీసుకురావడం జరిగింది. సో స్టేట్మెంట్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. అదేవిధంగా పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ని కూడా గుర్తించడం జరిగింది, అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ని కూడా గుర్తించడం జరిగింది. రైట్. సో బ్రిటిష్ పార్లమెంట్ అనేది రికగ్నైజ్ చేసింది. స్టేట్మెంట్ నెంబర్ 2 ఈజ్ ఆల్సో రైట్. సో ఇట్ డీసెంట్రలైజ్ ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా, రాదర్ ఇట్ సెంట్రలైజ్ ద అడ్మినిస్ట్రేషన్. సెంట్రలైజేషన్ చేయడం జరిగింది, సెంట్రలైజేషన్ చేయడం జరిగింది. రైట్. సో అప్పటి వరకు ఉన్న ఏవైతే యాక్టివిటీస్ అనేవి డీసెంట్రలైజ్గా జరుగుతున్నాయో వాటన్నింటినీ కాంబినేషన్గా తీసుకురావడం అనేది జరిగింది. సో కంప్లీట్గా సెంట్రలైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది, డీసెంట్రలైజేషన్ అనేది కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఓన్లీ 1 and 2. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 వాజ్ known as the Act of Settlement. Amending Act of 1781 designated the Governor of Bengal as the Governor General of Bengal. So third one, Regulating Act of 1773 provided for the establishment of Supreme Court at Bombay. First వచ్చేసి Regulating Act of 1773 was known as the Act of Settlement. కాదు, ఏదైతే 1773లో యాక్ట్ తీసుకొచ్చారో దానిలో ఉన్న లూప్ హోల్స్ని, డిఫెక్ట్స్ని కంట్రోల్ చేయడానికి, కవర్ చేయడానికి ఇంకొక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. 81లో ఇంకొక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్నే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని పిలవడం జరిగింది. రైట్. సో అమెండింగ్ ద యాక్ట్ ఆఫ్ 1781 కాదు, ఒరిజినల్ యాక్ట్ ఏదైతే ఉందో 1773 ఉందో ఆ యాక్ట్ ప్రకారమే గవర్నర్ ఆఫ్ బెంగాల్ నుంచి వెళ్ళి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ప్రమోట్ చేయడం అనేది జరిగింది. సో రీడిజిగ్నేషన్ అనేది జరిగింది. రైట్. సో ఆప్షన్ 2 కూడా రాంగ్. రైట్. సో రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 73 ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎట్ కల్కటా, నాట్ ఎట్ బాంబే. రైట్. సో చీఫ్ జస్టిస్ ఉంటారు, ఒక 3 జడ్జెస్ అనేవారు కూడా ఉంటారు. రైట్. సో బాంబేలో కాదు, కల్కటాలో తీసుకోవడం జరిగింది. సో ఈ ఆప్షన్ కూడా రైట్, రాంగ్. సో విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇన్కరెక్ట్ గురించి అడుగుతున్నారు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమి అని. సో ఇన్కరెక్ట్ ఇక్కడ ఏంటి, అన్ని స్టేట్మెంట్స్ కూడా ఇన్కరెక్టే. ఆల్ ఆఫ్ ద అబోవ్. ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబోవ్. సో 10th one, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద పిట్స్ ఇండియా యాక్ట్ 1784 పిట్స్ ఇండియా యాక్ట్ గురించి అడగడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ నెంబర్ 1, ఇట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద కమర్షియల్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ హ్యాడ్ టు మేనేజ్ ద కమర్షియల్ అఫైర్స్.
ఆప్షన్ నెంబర్ 3, ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యాడ్ టు మేనేజ్ ద పొలిటికల్ అఫైర్స్. పిట్స్ ఇండియా యాక్ట్ అనేది యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ తర్వాత తీసుకురావడం జరిగింది, 1784లో తీసుకురావడం జరిగింది. మేజర్గా ఏంటి అని అంటే అప్పటి వరకు 1773 యాక్ట్ ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ అండ్ పొలిటికల్ యాక్టివిటీస్ని గుర్తించడం జరిగింది, కానీ పొలిటికల్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ని బైఫ్రికేషన్ అనేది చేయలేదు, డివిజన్ అనేది చేయలేదు. సో ఈ పిట్స్ ఇండియా యాక్ట్ తీసుకొచ్చేసి పొలిటికల్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ని డివైడ్ చేయడం అనేది జరుగుతుంది, క్లియర్గా డిమార్కేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ హ్యాడ్ టు మేనేజ్ ద కమర్షియల్ అఫైర్స్. నో, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ హ్యాడ్ టు మేనేజ్ ద పొలిటికల్ అఫైర్స్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ హ్యాస్ టు మేనేజ్ ద పొలిటికల్ అఫైర్స్. రైట్. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వచ్చేసి పొలిటికల్ అఫైర్స్ని మేనేజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ హ్యాడ్ టు మేనేజ్ ద కమర్షియల్ అఫైర్స్. కమర్షియల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో కోర్ట్ ఆఫ్ అఫైర్స్ మేనేజ్ చేయడం జరుగుతుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వచ్చేసి పొలిటికల్ యాక్టివిటీస్ని, పొలిటికల్ అఫైర్స్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ ఏ. ఇలా వచ్చినప్పుడు, 2 వచ్చినప్పుడు స్వాపింగ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. క్వశ్చన్లో కూడా స్వాపింగ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ చేశాము, గమనించండి. క్వశ్చన్ నెంబర్ 11, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861 యాక్ట్ గురించి అడగడం జరుగుతుంది. ఇండియన్ స్టార్టెడ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద లా మేకింగ్ ప్రాసెస్. ఇట్ ఇనిషియేటెడ్ ద డీసెంట్రలైజేషన్ ప్రాసెస్. న్యూ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ బెంగాల్, నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్. సో ఆప్షన్ నెంబర్ 1, ఏదైతే స్టేట్మెంట్ నెంబర్ 1 ఉందో, ఇండియన్ స్టార్టెడ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద లా మేకింగ్ ప్రాసెస్. రైట్. సో ఇండియన్స్ గ్రాడ్యువల్గా స్టార్ట్ చేయడం అనేది జరిగింది కంప్లీట్గా. దట్ స్టార్టెడ్ ద రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్. రైట్. సో కంప్లీట్గా ఏదైతే రిప్రజెంటేటివ్ యాక్టివిటీస్ ఉన్నాయో, ఇండియన్ ఇన్వాల్వ్మెంట్ ఉందో లా మేకింగ్ ప్రాసెస్లో ఇప్పటి నుండే స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో ఎవరు ఉన్నారు అసలు? అక్కడ ఉన్న లార్డ్ ఎవరు? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? లార్డ్ క్యానింగ్ 3 మెంబర్స్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి, తన లెజిస్లేటివ్ కౌన్సిల్కి 3 ఇండియన్స్ని నామినేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. 3 ఇండియన్స్ ఎవరెవరు? మహారాజా ఆఫ్ పటియాలా. రైట్. సో రాజా ఆఫ్ బెనారస్. ఇంకొకరు ఎవరు? సర్ దినకర్ రావు. ఈ ముగ్గురిని తన యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కంప్లీట్గా ఇండియన్స్ అసోసియేషన్ అనేది ఇక్కడ నుండే స్టార్ట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇట్ ఇనిషియేటెడ్ ద డీసెంట్రలైజేషన్ ప్రాసెస్. సెంట్రలైజేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1773లో స్టార్ట్ అయిపోయి 1853 వరకు కంప్లీట్గా సెంట్రలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు ప్రొవిన్సెస్కి ఏవైతే పవర్స్ ఉన్నాయో వాటిని తీసేసి కంప్లీట్గా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఈ స్టేప్ నుండి, ఇక్కడ నుండి కంప్లీట్గా రివర్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏవైతే లెజిస్లేటివ్ పవర్స్ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్కి, ప్రొవిన్షియల్ గవర్నమెంట్కి, లెజిస్లేచర్కి డిప్రైవ్ చేశారో వాటిని రిస్టోర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ వేటికి రిస్టోర్ చేస్తారు? బాంబేకి రిస్టోర్ చేయడం జరుగుతూ ఉంటుంది. బాంబేకి రిస్టోర్ చేస్తారు. అదేవిధంగా మద్రాస్కి కూడా ఈ లెజిస్లేటివ్ పవర్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. లెజిస్లేటివ్ పవర్స్ని బాంబేకి, మద్రాస్కి ఇవ్వడం జరుగుతుంది. సో దే హ్యావ్ ఇనిషియేటెడ్ ద డీసెంట్రలైజేషన్ ప్రాసెస్. దే హ్యావ్ ఇనిషియేటెడ్ ద డీసెంట్రలైజేషన్ ప్రాసెస్. అదేవిధంగా వీటి తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని బెంగాల్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్కి, ఈవెన్ పంజాబ్కి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బెంగాల్కి ఎప్పుడు ఇస్తారు? 1862లో ఇవ్వడం జరుగుతుంది. 1862లో ఇవ్వడం జరుగుతుంది. నార్త్ వెస్ట్ ప్రావిన్స్కి 1866లో ఇవ్వడం జరుగుతుంది. బెంగాల్కి వచ్చేసి 1897లో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కంప్లీట్గా రిస్టోరేషన్ యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. డీసెంట్రలైజేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈవెన్ స్టేట్మెంట్ నెంబర్ 3 ఈజ్ ఆల్సో రైట్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద ఎబోవ్. సో 12th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892 యాక్ట్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ క్వశ్చన్. నాన్ అఫీషియల్ మెంబర్స్ గాట్ మెజారిటీ ఇన్ ద సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. స్టేట్మెంట్ నెంబర్ 2, ఇట్ ప్రొవైడెడ్ పవర్ టు డిస్కస్ ద బడ్జెట్. స్టేట్మెంట్ నెంబర్ 3, ఇట్ ఇన్కార్పొరేటెడ్ అండ్ ఇండైరెక్ట్ ఎలక్షన్ ప్రాసెస్ ఫర్ నాన్ అఫీషియల్ సీట్స్. సో ఇక్కడ మనకు కౌన్సిల్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1892లో రావడం జరిగింది. ఆ టైంలోనే ఐఎన్సీ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. 1885లో ఐఎన్సీ రావడం అనేది జరుగుతుంది. వాట్ ఇస్ అ మేజర్ డిమాండ్? ఐఎన్సీ యొక్క మేజర్ డిమాండ్ ఏంటి? లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో ఇండియన్స్ని తీసుకోవడం, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ని లెజిస్లేటివ్కి అకౌంటబుల్ చేయడానికి మేజర్ ఏంటి? డిస్కషన్స్ అనేవి జరగాలి, బడ్జెట్ మీద డిస్కషన్ జరగాలి అని అడుగుతూ ఉండేవారు. సో ఇట్ ప్రొవైడెడ్ పవర్ టు డిస్కస్ ద బడ్జెట్. సో స్టేట్మెంట్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. అండ్ నాన్ అఫీషియల్ మెంబర్స్ గాట్ ద మెజారిటీ ఇన్ ద సెంట్రల్ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అని అంటున్నారు. ఇది స్టేట్మెంట్ రైటా రాంగా? స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. మనం చూసాం ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎప్పుడు వచ్చింది మెజారిటీ?
ప్రొవిన్షియల్ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో నాన్ అఫీషియల్కి మెజారిటీ వచ్చింది 1909లో తీసుకురావడం జరిగింది. 1909లో తీసుకురావడం జరిగింది. చెప్పాను కదా మెంబర్స్ ఏ విధంగా ఉంటారో. ఫస్ట్ వచ్చేసి అఫీషియల్, నాన్ అఫీషియల్స్. నాన్ అఫీషియల్స్లో మళ్ళీ వచ్చేసి ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్. ఎలక్షన్స్లో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో ద్వారా వచ్చిన వాళ్ళు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏవైతే ప్రొవిన్షియల్ లెవెల్లో ఉన్నాయో ప్రొవిన్షియల్ లెవెల్లో 1909లో రావడం జరిగింది. ఈవెన్ సెంట్రల్ లెవెల్లో 1919లో రావడం జరిగింది. సెంట్రల్ లెవెల్లో 1919లో రావడం అనేది జరిగింది. రైట్. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏంటి? ఇట్ ఇన్కార్పొరేటెడ్ అండ్ ఇండైరెక్ట్ ఎలక్షన్ ప్రాసెస్ ఫర్ నాన్ అఫీషియల్ సీట్స్. ట్రూ. నాన్ అఫీషియల్ సీట్స్కి ఇండైరెక్ట్ ఎలక్షన్ ప్రాసెస్ అని ఇన్కార్పొరేట్ చేయడం అనేది జరిగింది. ఏవైతే సీట్స్ ఉన్నాయో, మున్సిపాలిటీస్ ఉన్నాయో, లోకల్ బాడీస్ ఉన్నాయో, కార్పొరేషన్స్ ఉన్నాయో వాటి నుండి కొంతమందిని లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి రిక్రూట్ చేయడం అనేది జరిగింది, ఎలక్టెడ్ చేయడం అనేది జరిగింది. ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఇండైరెక్ట్ లెవెల్లో ఉండడం జరిగింది. సో చాలా తక్కువగా లిమిటెడ్ స్కేల్లో ఉండింది, కానీ ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్ ప్రాసెస్ని ప్రమోట్ చేసింది. ఇండియన్ డెమోక్రటిక్ సెటప్లో ఒక ఇండైరెక్ట్ ఎలక్షన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 1992లోనే స్టార్ట్ అయింది. మన డైరెక్ట్ ఎలక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1919లో స్టార్ట్ అవుతుంది. 1919లోనే డైరెక్ట్ ఎలక్షన్స్ ఎక్కువగా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. లిమిటెడ్ స్కేల్లో లిమిటెడ్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నట్టు అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఉండదు. చాలా లిమిటెడ్ స్కేల్లో ఇక్కడ స్టార్ట్ అయింది. డైరెక్ట్ ఎలక్షన్ అనేది, ఇండైరెక్ట్ ఎలక్షన్ అనేది 1892లో స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈవెన్ స్టేట్మెంట్ నెంబర్ 3 ఈజ్ ఆల్సో కరెక్ట్. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి. రైట్. క్వశ్చన్ నెంబర్ 13. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 గురించి అడగడం జరుగుతుంది. డయార్కీ సిస్టమ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ ద సెంట్రల్ లెవెల్. డయార్కీ అనేది సెంట్రల్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేశారు అని అడుగుతున్నారు. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం బైకామరలిజం అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ద కంట్రీ. థర్డ్ స్టేట్మెంట్, దిస్ యాక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మొంటాగు చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. ట్రూ. ఈ యాక్ట్ అనేది మొంటాగు చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్గా చాలా ఫేమస్ యాక్ట్. ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. మొంటాగో అండ్ చెమ్స్ఫర్డ్ ఇద్దరు కలిసి తీసుకురావడం అనేది జరిగింది. రైట్. సో డయార్కీ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది, కానీ సెంట్రల్ లెవెల్లో కాదు, ప్రొవిన్షియల్ లెవెల్లో డయార్కీ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. రైట్. సో డయార్కీ అంటే ఏంటి? ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, ప్రొవిన్షియల్ లెవెల్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ని 2 టైప్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, అనదర్ వన్ ఈస్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్గా వీటిని మెన్షన్ చేయడం అనేది జరిగింది. ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అనే దాని మీద ఎవరు డిసిషన్ తీసుకుంటారు? గవర్నరే డిసిషన్ తీసుకుంటారు విత్ ద ఎయిడ్ ఆఫ్ మినిస్టర్స్. ఎవరైతే కౌన్సిల్స్ నుంచి ఎలక్ట్ అయిన మినిస్టర్స్ ఉన్నారో వారి యొక్క సహాయంతో వీటి మీద డిసిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ మీద తన యొక్క అఫీషియల్స్తో డిస్కస్ చేసేసి ఇక్కడ కూడా గవర్నరే డిసిషన్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో తన డిస్క్రిప్షన్ బేస్ మీద, తన అఫీషియల్ యొక్క అడ్వైజ్ మేరకు డిసిషన్స్ అనేవి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో డయార్కీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, కానీ సెంట్రల్ లెవెల్లో కాదు, ప్రొవిన్షియల్ లెవెల్లో. సో స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సో స్టేట్మెంట్ నెంబర్ 2, ఇట్ ఇంట్రడ్యూస్ ఫర్ ద ఫస్ట్ టైం బైకామరలిజం అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ద కంట్రీ. ఇట్ ఈస్ ట్రూ. బైకామరలిజాన్ని ఇక్కడే తీసుకురావడం జరిగింది. రైట్. అప్పర్ హౌస్ అనేది ఉండింది. అప్పర్ హౌస్ యాక్టెడ్ యాజ్ అ కౌన్సిల్ ఆఫ్ స్టేట్. అనదర్ వన్ లోవర్ హౌస్ని కూడా తీసుకురావడం జరిగింది. అది వచ్చేసి లెజిస్లేటివ్ అసెంబ్లీ లాగా యాక్ట్ చేయడం అనేది జరిగింది. ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మెజారిటీ. ఈ 2 హౌజెస్లో మెజారిటీ ఎవరు? నాన్ అఫీషియల్సే. ఈ 2 వీటిలలో మెజారిటీ మెంబర్స్గా ఉన్నారు. రైట్. సో అది ఇంపార్టెంట్, అది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. సో డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి కూడా తీసుకురావడం జరిగింది. తో చాలా లిమిటెడ్ స్కేల్లో తీసుకొచ్చారు, బట్ డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి రావడం జరిగింది. సో ఆప్షన్స్ వచ్చేసి స్టేట్మెంట్ నెంబర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ 2 and 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14. అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, separate electorate were provided for 6. Government of India Act 1919 provided for the establishment of Public Service Commission. Government of India Act 1919 legalized the communalism. రైట్. సో ఇవి కూడా మొంటాగు చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సపరేట్ ఎలక్టరేట్ అనేది ఏవైతే 1909లో మార్లమెంటో రిఫార్మ్స్తో తీసుకొచ్చిన వాటికి ముస్లిమ్స్కి మాత్రమే తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ వాటిని 6కి కూడా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. 6కే కాకుండా ఇండియన్ క్రిస్టియన్స్కి,
ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. రైట్. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్? సపరేట్ ఎలక్టోరేట్ కాన్సెప్ట్ ఏమని చెప్పుకున్నాము? ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉంటుంది. ఈ అసెంబ్లీలో ఒక పర్టికులర్ రిలీజియన్ క్యాండిడేట్ మాత్రమే నిలబడుతూ ఉంటారు. క్యాండిడేట్ అనేవారు మాత్రం ఒక పర్టికులర్ రిలీజియన్కి సంబంధించిన వారు మాత్రమే ఉంటారు. ఆ రిలీజియన్కి సంబంధించిన వారు మాత్రమే వారికి ఓటు వేయడం అనేది జరుగుతుంది. సపరేట్ ఒక సిక్ నిలబడ్డారు అనుకోండి, ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న 6 మాత్రమే తనకి ఓటింగ్ అనేది వేయడం జరుగుతూ ఉంటుంది. రిమైనింగ్ కమ్యూనిటీస్ అనేవారు ఈ ఓటింగ్లో ఎటువంటి పార్టిసిపేషన్లో ఉండరు, పార్టిసిపేషన్ అనేవారు చేయరు. తద్వారా ఏం చెప్తున్నారు ఇక్కడ ఓవరాల్గా? ఏవైతే కాన్సెప్ట్ అనేది ఒక రిలీజియన్కి సంబంధించినప్పుడు ఒక పర్సన్ ఎలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ రిలీజియన్ వల్లే ఓటింగ్ చేయాలి అన్నప్పుడు ఏం చెప్తున్నారు ఇండైరెక్ట్గా? మిగతా రిలీజియన్ వాళ్ళకి ఇందులో ఇంటర్ఫరెన్స్ లేదు అని చెప్తున్నారు. సో కమ్యూనిటీ వైజ్గా వారి యొక్క ఇంట్రెస్ట్ అనేవి డివైడ్ అయి ఉన్నాయి అని చెప్పడం జరుగుతూ ఉంది. కమ్యూనిటీ వైజ్గా ఇంట్రెస్ట్ అనేది డివైడ్ అయి ఉన్నాయి, ఒకరి ఇంట్రెస్ట్ అనేది ఇంకొకరి ఇంట్రెస్ట్తో కాన్ఫ్లిక్ట్గా ఉన్నాయి అనే భావన, అనే కాన్సెప్ట్ ఏంటిది? కమ్యూనలిజం. కమ్యూనలిజం అంటే ఏంటి? ఒక రిలీజన్ యొక్క ఇంట్రెస్ట్ మరొక రిలీజన్ యొక్క ఇంట్రెస్ట్ అనేవి కంపాటబుల్గా లేవు, రాదర్ కాన్ఫ్లిక్ట్గా ఉన్నాయి అని చెప్పడమే కమ్యూనలిజం అనే కాన్సెప్ట్. సో వీళ్ళు ఇండైరెక్ట్గా ఏం చేశారు? ఇలా సపరేట్గా అన్నింటికి ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ముస్లిమ్స్కి, సిక్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి, ఈవెన్ క్రిస్టియన్స్కి, యూరోపియన్స్కి సపరేట్ ఎలక్టోరేట్స్ ఇస్తూ వెళ్ళడం అనేది ఇట్స్ నథింగ్ బట్ లీగలైజేషన్ ఆఫ్ కమ్యూనలిజం, రైట్? సో కమ్యూనలిజం కాన్సెప్ట్కి వారు లా బ్యాకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. లా ద్వారా బ్యాకింగ్ అనేది ఇవ్వడం జరిగింది, రైట్? సో అనదర్ వన్ ఈస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. రిక్రూట్మెంట్ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ద ఆన్సర్. ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ద ఆన్సర్. అనదర్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. 1947లో తీసుకొచ్చిన ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ గురించి అడుగుతున్నారు. ఏ గవర్నర్ జనరల్ వాస్ టు బి అపాయింటెడ్ బై ద బ్రిటిష్ కింగ్. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద గవర్నెన్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919. ఇట్ డిప్రైవ్డ్ ద బ్రిటిష్ మోనార్క్ ఆఫ్ హిజ్ రైట్ టు విటో బిల్స్. సో ఇండిపెండెన్స్ యాక్ట్ని ఎప్పుడు తీసుకురావడం జరిగింది? ఫైనల్ స్టేజ్లో ఇండియాకి ఇండిపెండెన్స్ని గ్రాంట్ చేయడానికి దీన్ని తీసుకురావడం మౌంట్ బటన్ ఆ టైంలో ఇక్కడ ఉన్న గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన తర్వాత డొమినియన్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి. డొమినియన్స్ అనే వాటికి గవర్నర్ జనరలే ఉంటారు. ఆ గవర్నర్ జనరల్ని ఎవరు అపాయింట్ చేస్తారు? బ్రిటిష్ కింగ్ అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద పార్లమెంట్. ఏదైతే పార్లమెంట్స్ ఉన్నాయో, డొమినియన్కి ఉన్న పార్లమెంట్ ఆర్ క్యాబినెట్ ఉందో, ఆ క్యాబినెట్ యొక్క అడ్వైజ్ మేరకు వీరిని అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, గవర్నర్ జనరల్ని. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. ఏ గవర్నర్ వాస్ టు బి అపాయింటెడ్ బై ద బ్రిటిష్ కింగ్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద క్యాబినెట్స్ ఆఫ్ ద పర్టికులర్ డొమినియన్స్. ఎవరైతే ఉన్నాయో సపరేట్ 2 డొమినియన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి కదా, పాకిస్తాన్ ఒక డొమినియన్గా అండ్ ఇండియా అనేది ఇంకొక డొమినియన్గా క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఈ డొమినియన్స్ యొక్క క్యాబినెట్ యొక్క అడ్వైస్ మేరకు గవర్నర్ జనరల్ని బ్రిటిష్ క్రౌనే, బ్రిటిష్ కింగే అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ. ఇట్ ప్రొవైడ్ ఫర్ ద గవర్నెన్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అంటున్నారు. కాదు, ఈ యాక్ట్ వచ్చేసి 1935 యాక్ట్. 1935 యాక్ట్ ప్రకారం ఇండియాలో గవర్నెన్స్ జరగాలి. కొత్త కాన్స్టిట్యూషన్ని తీసుకొచ్చే వరకే 1935 యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ అనేది రన్ అవ్వాలి, గవర్నెన్స్ అనేది ఉండాలి అని చెప్పడం జరిగింది. సో స్టేట్మెంట్ నెంబర్ 2 ఈజ్ రాంగ్. ఇట్ డిప్రైవ్డ్ ద బ్రిటిష్ మొనార్క్ ఆఫ్ హిజ్ రైట్ టు విటో బిల్స్, రైట్? అప్పటి వరకు బ్రిటిష్కి కొన్ని పవర్స్ ఉండేవి. బ్రిటిష్ మొనార్క్ ఏముండేది? స్టేట్ లెజిస్లేటివ్ పాస్ చేసిన బిల్స్ని కూడా డైరెక్ట్గా బ్రిటిష్ మొనార్క్ అనేవారు వారు కంప్లీట్గా వీటో చేసే ఛాన్స్ ఉండేది. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏదైనా పాస్ చేసినా కూడా వాటిని వీటో చేసే పవర్ అనేది ఉండింది. వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ఆపే పవర్ అనేది ఉండింది. కానీ ఇక్కడ ఇండిపెండెన్స్ తీసుకురావడం ద్వారా ఒక సావరింగ్ బాడీగా డిక్లేర్ చేస్తూనే ఎటువంటి వీటో పవర్స్ అనేవి ఉండవు అని చెప్పడం జరిగింది. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? రైట్ ఆన్సర్ వచ్చేసి సి, ఓన్లీ 1 and 3. ఓన్లీ 1 and 3 అనేది రైట్ ఆన్సర్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద మేజర్ కమిటీస్ set up by the Constituent Assembly. The Union Powers Committee and Provincial Constitution Committees were headed by Jawaharlal Nehru. Union Constitution Committee was headed by Sardar Patel. The Rules of Procedure Committee was headed by Dr. Rajendra Prasad. Right. So Union Powers Committee and Provincial Constitution Committees were headed by Jawaharlal Nehru. No. Unions Committee was indeed headed by Jawaharlal Nehru, but Provisional Constitution Committee was headed by Sardar Patel. సో ప్రొవిజనల్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దానికి కమిటీకి హెడ్ ఎవరు ఉన్నారు? సర్దార్ పటేల్ ఉన్నారు. సో ఇక్కడ ఒకటి రైట్, ఇంకొకటి రాంగ్. సో అయినా కూడా స్టేట్మెంట్ అనేది రాంగే అవుతుంది, ఎందుకంటే హ్యాండ్ ఇవ్వడం జరిగింది. సో 2 ట్రూ అవుతానే ఇది ట్రూ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ రాంగ్. ద యూనియన్ కాన్స్టిట్యూషన్
committee was headed by Sardar Patel? No. Instead, it was Jawaharlal Nehru. Right. So statement number 2 is also wrong. The Rules of Procedure Committee was headed by Dr. Rajendra Prasad. Dr. Rajendra Prasad దీనికి హెడ్గా ఉన్నారు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఓన్లీ 3. బై ద వే రాజేంద్ర ప్రసాద్ ఇంకా ఏ కమిటీస్కి హెడ్గా ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ ఆ టైంలో? స్టీరింగ్ కమిటీకి కూడా తానే హెడ్గా ఉండడం జరిగింది. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద Constituent Assembly. The Constituent Assembly is directly elected by the people of India through adult franchise. Statement number 2. The representative of princely states never joined the Constituent Assembly. Statement number 3. The Constituent Assembly is fully sovereign body from November 1946. Right. Question ఏమడుతున్నారు? Which of the following statements given are correct? అని అడగడం జరుగుతూ ఉంది. సో స్టేట్మెంట్ నెంబర్ 1 ఏంటి? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఈస్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్ త్రూ అడల్ట్ ఫ్రాంచైజ్. నో, ఇట్ వాస్ నాట్ డైరెక్ట్లీ ఎలక్టెడ్. ఇట్ వాస్ పార్ట్లీ నామినేటెడ్ యాజ్ వెల్, అండ్ ఈవెన్ ద ఎలక్షన్ ప్రాసెస్ వాస్ ఇండైరెక్ట్ ఇన్ నేచర్. ఎలక్షన్ అనేది కూడా ఇండైరెక్ట్గా తీసుకోవడం జరిగింది. ఏవైతే ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయో వారు వీరిని ఎలక్ట్ చేయడం అనేది జరిగింది. సో స్టేట్మెంట్ నెంబర్ 1 ఈస్ రాంగ్. ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ నెవర్ జాయిన్డ్ అని అంటున్నారు. నో, ప్రిన్స్లీ స్టేట్స్ వర్ జాయిన్డ్. ఏప్రిల్ ఆ టైం వచ్చేసరికి ప్రిన్స్లీ స్టేట్స్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇది కూడా రాంగ్. ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఈస్ సావరిన్ బాడీ ఫ్రమ్ నవంబర్ 1946 నుంచి ఫుల్లీ సావరిన్ బాడీ అని అనడం జరుగుతూ ఉంది. కాదు. ఎప్పుడు సావరిన్ బాడీ అయింది గవర్నమెంట్? ఎప్పుడు సావరిన్ బాడీ అయింది కాన్స్టిట్యూషన్ బాడీ అనేది కంప్లీట్గా? ఎప్పుడైతే యాక్ట్ అనేది పాస్ అయిందో అప్పుడు మాత్రమే ఫుల్లీ సావరిన్ బాడీగా చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 ఉందో, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 పాస్ అయిందో ఆ తర్వాతనే ఇది ఫుల్ సావరిన్ బాడీగా అవ్వడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో ఏది ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ ద ఎబో ఆర్ ట్రూ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The first Lok Sabha met on the eve of First Republic Day. India ceased to be a British dominion immediately post enactment of the Constitution. కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్మెంట్ చేసిన తర్వాత ఏదైతే డొమినియన్ స్టేటస్ ఉందో ఇండియాకి అది కంప్లీట్గా తీసేశారు అని అంటున్నారు. సో స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ని ఎనాక్ట్ చేసుకున్నామో, రిపబ్లిక్గా డిక్లేర్ చేసుకున్నామో అప్పటి నుండి విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అనేది మన డొమినియన్ స్టేటస్ అనేది పోయింది. ఇండియా అనేది కంప్లీట్ ఒక సావరిన్ స్టేట్గా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. మన ప్రియాంబుల్లోనే మనం సావరినిటీని మనం ప్రకటించుకోవడం అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మన కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకుంటామో అప్పుడే కంప్లీట్గా మనది సావరిన్ కంట్రీ అవుతూ వచ్చింది. సో బ్రిటిష్ డొమినియన్ అనేది పోయింది. అండ్ ద ఫస్ట్ లోక్సభ మెట్ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఫస్ట్ రిపబ్లిక్ డే. ఫస్ట్ రిపబ్లిక్ డే ఎప్పుడు? Jan 26, 1950. సో అప్పటి వరకు ఎలక్షన్స్ అయ్యాయి, ఇంకా అవ్వలేదు. 1952లో ఎలక్షన్ జరిగి అప్పుడు రావడం జరిగింది. సో ఫస్ట్ లోక్సభ అనేది 1952 ఎలక్షన్స్ తర్వాత రావడం జరిగింది. రైట్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి ఏ. ఓన్లీ ఏ ఈజ్ ద ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ for India was put forward for the first time by Motilal Nehru. Second statement, in Karachi session 1931, the Indian National Congress for the first time officially demanded a constituent assembly. Which of the above statements are incorrect అనడం జరుగుతుంది. ఇన్కరెక్ట్ అన్నారు, క్లియర్గా చూడండి. రైట్. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫర్ ఇండియా వాజ్ పుట్ ఫార్వర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం బై ఎవరు? ఎంఎన్ రాయ్ తీసుకురావడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ పయోనియర్ తను తీసుకురావడం జరిగింది. మోతీలాల్ నెహ్రూ కాదు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యొక్క ఐడియాని 1934లో ఎంఎన్ రాయ్ ఎక్కువగా తీసుకురావడం జరిగింది. తనే ఎక్కువగా ప్రమోట్ చేసేవారు. రైట్. అదేవిధంగా ఇన్ కరాచీ సెషన్ 1931 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫర్ ద ఫస్ట్ టైం అఫీషియల్లీ డిమాండెడ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని అంటున్నారు. కాదు, 1935లో అడగడం జరుగుతూ ఉంటుంది. 1935లో డిక్లేర్ చేయడం అనేది, డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇన్కరెక్ట్ అని అంటున్నారు. సో రెండు కూడా ఇన్కరెక్టే. సో బోత్ ఆర్ ఇన్కరెక్ట్. రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలక్షన్ వాజ్ హెల్డ్ ఇన్ 1942 అండ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ ఫుల్లీ ఎలక్టెడ్. సో ఏ స్టేట్మెంట్స్ అనేవి రాంగ్? ఎప్పుడైనా ఇది వచ్చేసి 1945లో ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్ ప్రకారం అనేది ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అవ్వడం జరిగింది.
1946లో ఎలక్షన్స్ 1946లో ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్ జరిగిన దాని ప్రకారం అనేది ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఫార్మేషన్ అవ్వడం జరిగింది. రైట్. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాస్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్ అంటున్నారు. ఇందాకే చూసాము, ఇట్ వాస్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్ డైరెక్ట్గా ఎవరిని ఎన్నుకున్నారు? ప్రొవిన్షియల్ అసెంబ్లీలో ఉన్న వారిని ఎలక్ట్ చేసుకున్నారు. వారు వచ్చేసి ఈ వీరిని చూజ్ చేసుకోవడం జరిగింది. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నవారు ఇండైరెక్ట్గా ఎన్నుకోబడ్డారు, పీపుల్ నుండి ఇండైరెక్ట్గా ఎన్నుకోబడ్డారు. సో ఇది కూడా ఇన్కరెక్ట్. ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాస్ ఫుల్లీ ఎలక్టెడ్ కాదు, పార్ట్లీ ఎలక్టెడ్ అండ్ పార్ట్లీ నామినేటెడ్. నామినేటెడ్ ఎక్కడి నుంచి వచ్చారు? ప్రిన్స్లీ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రిన్స్లీ స్టేట్ నుంచి నామినేటెడ్గా రావడం అనేది జరిగింది. సో ఇది కూడా ఇన్కరెక్ట్. సో ఏవేవి ఇన్కరెక్ట్? ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ అన్ని ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. రైట్. సో దిస్ కంక్లూడ్స్ అవర్ డిస్కషన్ ఆన్ ద కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్. ప్లీజ్ డూ జాయిన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ అదేవిధంగా మా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్కి మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.